నువ్వు ఒకళ్ళింటికి మెచ్యూర్ ఫంక్షన్కో పెళ్ళికో వెళ్ళావు. ఆ పెళ్ళి యజమానుడు నిన్ను స్టేజ్ మీదకి రమ్మని ఫోటో తీయించుకుంటే నువ్వు ఎలా ఆనందపడతావు? నువ్వు గబగబా అక్షంతలు వేద్దామని స్టేజ్ ఎక్కావు. ఆ ఇంటి యజమానుడు వచ్చేటప్పటికి, ఆ యజమానురాలో లేకపోతే యజమానుడు ఎవరో ఒకరు వచ్చేటప్పటికి ఎవరో ఒక పెద్ద మనిషి వచ్చాడు. ఆ పెద్ద మనిషితో ఫోటో దిగాలనే ఉద్దేశంతో వదే నువ్వు పక్కుండు అని ఇలా పక్కకి నెట్టిందనుకో, నీకు ఎలాగుంటుంది? ఒకసారి చెప్పండి, మీకు ఎలాగుంటుంది? ఇంకా మళ్ళా ఆవిడని నువ్వు ఒక 10 సంవత్సరాలు కూడా జీవితాంతం మర్చిపోలేవు. నువ్వు నన్ను పక్కకి నెట్టేసింది, ఎవరినో తీసుకొచ్చి ఫోటో తీయించుకుంది అంటే, అదే నిన్ను పిలిచి వదినా లేకపోతే అక్క చెల్లో అని పిలిచి రా ఫోటో తీయించుకుందాం రా, నువ్వు అమ్మాయి పక్కన నుంచో లేకపోతే అబ్బాయి పక్కన నుంచో ఫోటో తీయించుకుందాం రా ఆయన నిన్ను పిలిచి ఫోటో తీయించుకుందనుకోండి, నువ్వు ఎంత ఆనందపడిపోతావు? అంటే అక్కడ నిన్ను ఏం చేస్తుంది ఆవిడ? అంతమంది ముందు చెప్పాలి, అందరూ కూడా ఘనపరుస్తుంది నిన్ను. అవునా? ఈవేళ యేసు ప్రభువుకి అదే కావాలి. అర్థమవుతుందా? యేసు ప్రభువుకి అదే కావాలి. యేసు ప్రభువు ఏం కోరుకుంటాడంటే మనుషులు తనతో ఉండాలని కోరుకుంటాడు. నువ్వు తనతో ఉండాలని కోరుకుంటాడు. నువ్వు తన కూడా వెళ్ళాలని కోరుకుంటాడు. ఇందా మనం పాట పాడాం, ఊపిరాగే వరకు నీతోనే జీవిస్తా, ఏ బాటలో నడిపినా నీతోనే నడిచొస్తా. ఊపిరాగే వరకు కూడా ఆయనతో జీవించాలి. ఊపిరి ఆగిపోయిన తర్వాత కూడా ఆయన దగ్గర జీవించాలి. అవునా కదా? క్రైస్తవుడికి ఉన్నది 2 పాయింట్లు. ఏం చెప్పనా? నీ బలం నీలో లేదు, నీ బలం క్రీస్తులో ఉంది. గుర్తుపెట్టుకోండి, మళ్ళా చెప్తున్నాను, నీ బలం నీలో లేదు. నీ బలం ఎక్కడుంది? జీసస్లో ఉంది. అలాగే ఇంకొకటి ఏంటి చెప్పనా? ఈ భూమి మీద జీవించినంతసేపు నువ్వు యేసు ప్రభువులో జీవిస్తావు. చనిపోయిన తర్వాత యేసు ప్రభుతో జీవిస్తావు. ఏంటి తేడా? ఒక అక్షరం తేడా. ఏంటి? లో తో, ఆ రెండే తేడా, అంతే. భూమి మీద ఉన్నంతసేపు యేసు ప్రభువులో జీవిస్తావు. పరలోకి వెళ్ళిన తర్వాత యేసు ప్రభుతో జీవిస్తావు. నువ్వు ఘనపరచడం అంటే అది ప్రభువుని.